హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకి హెయిర్కి డై వేసుకోవడం కోసం ఎలా చేస్తే మన హెయిర్ తొందరగా బ్లాక్ అయిపోతుంది, బాగా రెడ్ అవ్వకుండా బ్లాక్ ఎలా అవ్వాలి అనేది చూపిస్తాను. మనం ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నామంటే హెయిర్కి మంచి కండిషనింగ్ అవుతుంది, అలాగే హెయిర్ కూడా మంచిగా బ్లాక్ అవుతుంది. ఫస్ట్ నేను హెన్నా పౌడర్ తీసుకున్నాను, ఒక హాఫ్ బౌల్ వరకు హెన్నా తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నా. కర్డ్ వల్ల మనకి హెయిర్ మంచి కండిషనింగ్ అవుతుంది. కొంచెం టీ డికాషన్ చేసుకున్నాను, అది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో పోసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇది కలిపేటప్పుడే మనకి కలర్ ఏ విధంగా వస్తుంది హ్యాండ్స్ అనేది నేను మీకు చూపిస్తాను. చాలా మంచిగా బ్రైట్ కలర్ అవుతుంది. మీకు కొంచెం రెడ్డిష్ కలర్, కొంచెం బీట్రూట్ లాగా కలర్ కావాలి, బయట వేసుకునే డై కలర్ లాగా కావాలంటే కొంచెం మీరు బీట్రూట్ పౌడర్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ యాడ్ చేసుకోండి. హెయిర్ ఇంకా మంచిగా కలర్ వస్తుంది. చూసారు కదా, మనం కలుపుతుంటేనే చేయి చూడండి. నేనైతే బంజారాస్ న్యాచురల్ హెన్నా యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది, చాలా రెడ్గా అవుతుంది. మనం నైట్ అంతా దీన్ని పెట్టేసుకోవాలి. నైట్ పెట్టుకున్న తర్వాత పొద్దున మనకి హెయిర్కి అప్లై చేసుకోవాలి. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చాలా న్యాచురల్. మనం హెయిర్కి అప్లై చేసుకోవడం కూడా లేయర్స్గా మనం హెయిర్ డివైడ్ చేస్తూ మంచిగా మొత్తం అప్లై చేసుకుంటే మొత్తం హెయిర్ అంతా అవుతుంది. మన స్కాల్ప్ మొత్తం అయిందంటే సరిపోతుంది. మరి ఎక్కువ మనకి వైట్ హెయిర్ అక్కడే వస్తుంది కాబట్టి ఈ విధంగా హెయిర్ని కొంచెం కొంచెం లేయర్స్ లాగా పక్కకు తీస్తూ మంచిగా అప్లై చేసుకోవాలి. ఇది చాలా న్యాచురల్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత షాంపూ పెట్టుకోకూడదు. ఒక రోజు వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. మనం ఈ విధంగా కలుపుకున్నామంటే హెయిర్ మంచి కలర్ వస్తుంది, అలాగే బ్లాక్ కూడా అవుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కవర్ వేసుకొని వదిలేయచ్చు. ఒక 1-2 అవర్స్ వరకు డ్రై అవ్వనిస్తే మంచిగా డ్రై అయిపోతుంది. దాని తర్వాత మనం హెడ్ బాత్ చేసేసుకోవాలి. షాంపూ పెట్టకుండా హెయిర్ వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే హెయిర్ షాంపూతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి కలర్ అవుతుంది. మనం పెట్టిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా మంచి కలర్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా కలుపుకొని చూడండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.